ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అధికారం వచ్చాక చంద్రబాబు తుంగలో తొక్కారని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి విమర్శించారు. కరెంటు ఛార్జీలు పెంచడాన్ని నిరసిస్తూ గురజాలలో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. సామాన్యులు భరించలేని స్థాయిలో కరెంటు ఛార్జీలను చంద్రబాబు పెంచారని మహేష్ రెడ్డి ఆరోపించారు. 6 నెలల్లోనే కూటమి ప్రభుత్వ బండారం బయటపడిందన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రజల పక్షమే అన్నారాయన. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలపై వైసీపీ నిరంతరం పోరాడుతుందన్నారు. విద్యుత్ అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉంది అంటే బాధుడే బాధుడు కాదు, వీర బాధుడు ప్రజల మీద అన్నట్టుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు గల్లీ గల్లీ తిరిగి బాధుడే బాధుడు, తాను ముఖ్యమంత్రి అయితే విద్యుత్ ఛార్జీలు పెంచడం కాదు తగ్గించి చూపిస్తాను అన్నారు. ఎక్కడ ఎవరి మీద భారం పడకుండా చేస్తాను అన్నారు. కానీ వచ్చిన 6 నెలల్లోనే ఇదేమి కర్మరా బాబు అనుకుంటుంటే 6 నెలల్లోనే అది చాలదన్నట్టు మళ్ళీ భారం సుమారు 15-16 వేల కోట్ల రూపాయలు ఈ రోజు గృహ వినియోగదారుల మీద, 200 యూనిట్లు ఫ్రీగా వాడుకునే ఎస్సీ ఎస్టీల మీద ఈ రోజున ఎన్ని ఎత్తేసి వీరబాదుడి కింద 16,000 కోట్ల రూపాయలు ఈ రోజున మరి భారం వేశారు. తెలుగుదేశం